మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. డాష్ 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 జరుగు. అది కూడా కాదు, ఇంకా ఆనంది చెప్తుంది. ఇప్పుడు ఎలా చెప్తాడు ఆనంది? చెప్పు. మూవ్ మూవ్ ABCDFGH మూవ్. ఐ సే మూవ్. అంతే. కానీ మిగిలిన టైంలో అంతా కూడా చాలా మంచి పిల్లోడు. నిజంగా ఇలాంటి ఒక అబ్బాయి ఈ భూప్రపంచం మీద ఉంటాడా అని మనకు అనిపిస్తోంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అమ్మగారు ఉన్నారు వెనకాల. ఓ అందుకే నేను సడన్గా మార్చేశారు. వాళ్ళ అమ్మగారికి అర్థం కాలేదు, తమిళ్లో చెప్తాను. నవనీతోட అమ్మ ఎంగదా இருக்காங்க. వణకమ్మా. అమ్మ 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 మీ అమ్మగారా? అక్కగారులో ఉన్నారేంటి? అవునా? నమస్కారం ఒక వాటి ప్లీజ్. ఓ మై గాడ్, అది నాకు అర్థమవుతుంది నీ అందం ఎక్కడి నుంచి వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్. అవలేదా, థ్యాంక్ యూ. చాలా చెప్పాలనుకున్నాను, అమ్మని తీసుకొచ్చావు. ఓకే, మేము కూడా కాసేపు షాక్ అయ్యాం యాక్చువల్లీ. సో ప్రేమ అంటే అనే టైటిల్ పెట్టి మొత్తానికి సెట్లో మాత్రం ఏబిసిడీలు వచ్చాయని మాకు అర్థమైంది. కానీ మా రామ్ ప్రసాద్ గారు ఏం చెప్తున్నారో వీడియో రెడీ అయిందంట ఇప్పటికి. సో ఒకసారి వీడియో చూసేద్దాము. సో రామ్ ప్రసాద్ దుబాయ్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు. అక్కడ ఉండే తెలుగు వాళ్ళందరినీ కలిసి ఇప్పుడు ఒకసారి మనకి వీడియో పంపిస్తాడు. ఓ ఒకసారి చెక్ చేసి వేయండి, పొరపాటు ఏదైనా పర్సనల్ వీడియో పెట్టాడు. త్వరగా రా, నీ బిల్డప్ ఒకటి రా. సుమగారు, నేను ఇక్కడికి దుబాయ్ వచ్చాను మన ప్రేమ అంటే సినిమా ప్రమోషన్స్కి. కాకపోతే ఇక్కడ ఎవరు తెలుగు వాళ్ళు లేరు. అందరికి చెప్తాను, దుబాయ్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఈ నవంబర్ 21కి మన ప్రేమ అంటే మూవీ రిలీజ్ ఉంది. ఖచ్చితంగా చూడండి. సుమగారు, నేను ఈవెంట్కి వస్తాను, బయలుదేరాను. నేను మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్. దీనికోసం మన టికెట్ వేసి దుబాయ్ పంపించింది. ఆ ఎడారిలో ఎవరికి ప్రమోట్ చేసినట్టు? ఏదో బుర్జ్ ఖలీఫా అది ఇది అన్నారు. అదే చెప్పి మేము జాన్వి గారితో టికెట్ వేయించి పంపించాము. సారీ జాన్వి గారు, సారీ. హీస్ జస్ట్ వెంట్ శాండ్ ఇసుక అమ్మడానికి వెళ్తున్నట్టున్నాడు. ఇడియట్ సినిమాలో అలీ గారు చేసిందేగా అదే. అక్కడికి ఆయన ఫుల్ థ్రిల్తో ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. మాకు అర్థమైపోయింది అక్కడ ఏం జరుగుతుందో. కాబట్టి ఇప్పుడు ప్రియదర్శి గారు, ఇప్పుడు ఇందాక మనం సినిమా గురించి మాట్లాడుకుంటున్నట్టుగా మీరు సినిమాలో మీరు చాయ్ స్పెషలిస్ట్, ఆవిడ బిర్యానీ స్పెషలిస్ట్, మాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీ ఇంట్లో గొడవ వస్తే ఓవర్ ఛాయా ఓవర్ బిర్యానీయా, ఎక్కడ ఎలా సాల్వ్ అవుతుంది? ఫస్ట్ ఒక 10 సారీల తర్వాత డెఫినెట్లీ మంచి ఫుడ్ ఏదైనా. అంటే సారీలు మీ నుంచే వెళ్తాయని మాకు అర్థమైపోయింది. కాబట్టి సారీ ఎలా చెప్పాలని ఏమన్నా టిప్స్ ఇస్తే. ఇక్కడ చాలామంది మా మగ మహారాజులు ఉన్నారు, ఆణిముత్యాలు. అంటే ఇంటెన్సిటీ, బేసికలీ ఇంటెన్సిటీ కొంచెం లో ఉన్నప్పుడే సారీ చెప్పడం వల్ల ఇంటెన్సిటీ కొంచెం తగ్గించవచ్చు. ఓకే, అంటే సారీలో